ఏపీలో త్వరలో జన్మభూమి కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అయితే ఈసారి జన్మభూమి 2గా చెప్తున్నారు చంద్రబాబు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. 5 ఏళ్ల పాటు దోపిడీకి గురైనటువంటి ఆంధ్ర అభివృద్ధికి దాతల భాగస్వామ్యం అవసరమన్నారు చంద్రబాబు. ప్రజలు ఎన్ఆర్ఐలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతో చర్చించి జన్మభూమి కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించబోతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు చంద్రబాబు. ఇక ఏపీ అభివృద్ధిపై ఇప్పటికే కలెక్టర్లకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరి పనితీరుపై మానిటరింగ్ ఉంటుందన్నారు సీఎం. ఇక పని చేయట్లేదని తెలిస్తే ఎవరినైనా సరే పీకి పారేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 1995 నాటి చంద్రబాబుని చూస్తారన్నట్టుగా సీఎం మాట్లాడుకొచ్చారు. అయితే పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా టీడీపీ నేతలతో పాటుగా గతంలో కలెక్టర్ సమావేశంలో కూడా చంద్రబాబు ఈ మాటలు మాట్లాడి తెలుస్తున్నారు. ఒకసారి చంద్రబాబు ఈ అంశాలపై, జన్మభూమి అంశాలతో పాటుగా కలెక్టర్లపై సీరియస్ అయినటువంటి ఆ మాటలేంటో చూద్దాం. ఇక్కడ కలెక్టర్స్ జనరల్ గా ఐఏఎస్ కావడం ఒక కళ. ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్ గా పనిచేయడం అనేది మీ క్యారియర్ లో ఒక పెద్ద డ్రీమ్. ఇది మాక్సిమం 40-35 సంవత్సరాల మీ లైఫ్ లో ఒక 3 ఏళ్ళు, నేనైతే 5-6 ఏళ్ళు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే. ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు కూడా అది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు. డోంట్ మిస్టేక్ మీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డెలివరింగ్, ఐ వాంట్ టు ఎన్కరేజ్ స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అదే సమయంలో ఈ 3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల్లో మీరు చేసే పని, మీరు కలెక్టర్స్ గా ఉన్నారు, మీ జీవితంలో మీకు ఎప్పుడూ గుర్తుండే ఒక బెస్ట్ డేస్. ఈ విషయం ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన అందరికీ అన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఏ పని వచ్చినా మానవతా దృష్టితో మీరు ఆలోచించి పరిష్కారం చేసే అవకాశం, పరిష్కారం చేపించే అవకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో కలెక్టర్స్ ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా. మొత్తం మీద చంద్రబాబు అటు కలెక్టర్లకి మంచి సూచనలు చేస్తూనే, ఒకవేళ కనుక ఎవరైనా అనుకున్న స్థాయిలో మీరు కనుక మీ ఎఫర్ట్స్ని డెలివరీ చేయలేకపోతే కనుక డెఫినెట్గా వారిపై వెయిట్ ఉంటుందన్నట్టుగానే ఆయన స్వీట్ వార్నింగ్ అనే చెప్పారు. సో త్వరలో జన్మభూమి కార్యక్రమం ఉంటుంది. దానికి సంబంధించి కూడా సన్నద్ధం కావాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పొలిట్ బ్యూరో సభ్యులకు కూడా ఆయన ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. దీంతో పాటుగా త్వరలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఒకసారి ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, సో మళ్ళీ 1995 నాటి చంద్రబాబుని చూస్తారంటున్నారు సీఎం. జన్మభూమి కార్యక్రమానికి 2.0 అంటే ఏదైతే రెండోసారి జన్మభూమి కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ఆ టీడీపీ కావచ్చు, ప్రజా అభిప్రాయం ఏ రకంగా ఉంది? ఎందుకంటే ప్రజల ఇన్వాల్వ్మెంట్ చాలా కీలకంగా ఉంటుంది ఇందులో. ఖచ్చితంగా 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు జన్మభూమి అనే ఒక వినూత్న కాన్సెప్ట్ని అప్పట్లో తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్లో ప్రవాసాంధ్రులు అంటే ఎన్ఆర్ఐల్ని భాగస్వామ్యం చేయడం, సొంత భూమి అంటే పుట్టిన ప్రాంతానికి, పుట్టిన రాష్ట్రానికి ఎంతో కొంత సాయం చేయాలి, ఎంతో కొంత అభివృద్ధికి తోడ్పడాలనే నినాదంతో జన్మభూమి అనే కాన్సెప్ట్ని అప్పట్లో తీసుకొచ్చారు. అయితే ఆ కార్యక్రమం విజయవంతమైంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ రోల్ మోడల్గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి నవ్యాంధ్రప్రదేశ్ ఇప్పుడు కొంత ఆర్థికంగా అనేక రంగాల్లో వెనకబడి ఉంది కాబట్టి 5 ఏళ్లుగా గత ప్రభుత్వం అనేక రంగాల్లో అనేక విధాలుగా నష్టపరిచిందనే భావన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరోసారి జన్మభూమి కార్యక్రమాన్ని అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే నిన్న మంగళగిరిలోని పార్టీ కార్యాలయం జరిగినటువంటి టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో జన్మభూమిని తిరిగి ప్రారంభించాలి, దానికి జన్మభూమి 2.0గా పేరును కూడా నామకరణం చేశారు. త్వరలోనే దీన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు అయితే చెప్పారు. పోలిట్ బ్యూరో సభ్యులతో చెప్పారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కొంత నిధుల విషయంలో కానీ లేకపోతే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇలాంటి తరుణంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జన్మభూమి లాంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రవాసాంధ్రులు అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రుల్ని, ఎన్ఆర్ఐల్ని భాగస్వామ్యం చేసి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో వాళ్ళ గ్రామానికి, వాళ్ళ మండలానికి, అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అభివృద్ధికి వాళ్ళ సహాయం తీసుకోవడం, తద్వారా రాష్ట్రాన్ని, అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే జన్మభూమి కాన్సెప్ట్ తీసుకురాబోతున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నిన్న పాలిట్ బ్యూరో సమావేశంలో మాత్రం దీన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా
వెలువడే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా పదే పదే చెప్తున్నారు, ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో, ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించుకోకుండా పనిచేస్తారో వాళ్ళ మీద వేటు తప్పదని చెప్తున్నారు. ఎవరికి గ్యారంటీ ఉండదు, అలాంటి వారికి గ్యారంటీ ఇవ్వలేనని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారంటూ ఇప్పటికే చంద్రబాబు చెప్తున్న నేపథ్యంలో అధికారులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారని మొన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. 95లో ఏ విధంగా అయితే ఆకస్మిక తనిఖీలు చేశారు, ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పర్యటన చేశారు, అదేవిధంగా ఇప్పుడు పర్యటన కూడా చేస్తారని చంద్రబాబు చెబుతున్నారు. కాబట్టి ఒకసారి మనం 95లో చూస్తే కనుక అప్పుడు చంద్రబాబు నాయుడు అనేక ప్రాంతాలు తిరిగేవారు, ఆకస్మిక తనిఖీలు చేసేవారు, పని చేయని అధికారుల మీద అక్కడే సస్పెన్షన్ వేసేవాళ్ళు. ఈ నేపథ్యంలో అదేవిధంగా ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంగా ఖచ్చితంగా అదేవిధంగా పాలన చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఎక్కడైతే అధికారులు పనిచేయరో వాళ్ళని తప్పించి సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జన్మభూమి 2.0 అయితే త్వరలో రాబోతుంది. వాటితో పాటు పనిచేయని అధికారులు కూడా చంద్రబాబు చాలా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. పని చేయకపోతే పక్కన పెట్టేయడమని చంద్రబాబు అయితే చెప్తున్నారు. మనోజ్. రైట్ రాజేష్. సో మొత్తం మీద త్వరలో ఏపీలో జన్మభూమి 2 ప్రారంభం కాబోతోంది. అయితే ఈ విషయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుల సమావేశంలో చంద్రబాబు వెల్లడించారు. దీంతో పాటుగా కలెక్టర్లకు కూడా ఆయన ఒక సూచనతో పాటుగా మంచి సలహాతో పాటుగా స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ప్రజలు ఎన్ఆర్ఐల్ని ఇన్వాల్వ్ చేసి జన్మభూమి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గతంలో మాదిరిగానే ముందుకు తీసుకెళ్తామన్నారు. ముఖ్యంగా పుట్టిన గడ్డకి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఈ కార్యక్రమం ఉండబోతోంది. గతంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాము, ఇప్పుడు కూడా తీసుకెళ్తామన్నట్టుగా చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? మరి అనుకున్న స్థాయిలో ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్ కూడా అప్పుల్లో ఊబిలో కూరుకుపోయినట్టుగా ఇప్పటికే చంద్రబాబు ప్రకటించేశారు. మరోవైపు 5 ఏళ్ల అభివృద్ధికి మొత్తం కూడా ఆటంకం కలిగింది, ఏం చేయలేకపోయామంటూ కూడా ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఈసారి మాత్రం జన్మభూమి కార్యక్రమం ద్వారా, ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ముందు తీసుకెళ్తామంటే ఒక ధీమాతో ఆయన వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఎంత మేరకి ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ వస్తుంది, ఎన్ఆర్ఐ నుంచి ఏ రెస్పాన్స్ వస్తుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.